శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో రాగోలులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతే దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నారు. నేటి యువత వ్యవసాయ రంగంలో నిలిచి దేశ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. భారతదేశపు రైతులు విజేతగా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాగోలు గ్రామ రైతులు ఏదో శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 23 రైతు దినోత్సవం. గౌరవ ప్రధాని చరణ్ సింగ్ గారు ఆ రోజు రైతుల కోసం ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఆయన పుట్టినరోజు ఈరోజు మన అగ్రికల్చర్ ఫారంలో రీసెర్చ్ స్టేషన్లో మనం జరుపుకోవడం చాలా శుభనీయం. దీనికి అధ్యక్షుడు మా లయన్స్ క్లబ్ అధినేత అయినటువంటి పొన్నాడ రవికుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమానికి రాగోలు గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసినటువంటి రైతులు, సైంటిస్టులు, గ్రామంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం ఈరోజు చాలా మంచి రోజు. ఈవేళ ఇలాంటి రోజున ఈ యొక్క రైతు దినోత్సవం జరుపుకోవడం శుభసూచనీయమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రైతే రాజు, ఇప్పుడు మన పెద్దలు జై కిసాన్ జై జవాన్ అన్నటువంటివి ఈ భారత ప్రజాస్వామ్యం వచ్చిన దేశంలో స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రైతు కుదేలయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం, రెండోది రైతు ఏదైతే పండించుకుంటాడో ప్రతి వ్యవస్థలో కూడా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా ఒక అగ్గిపెట్టి తీసుకుంటే ఇది 5 రూపాయలు అంటే వాళ్ళు 5 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఏది తీసుకొని ఈ ప్రపంచ ఈ దేశంలో ఉన్నటువంటి మరి రైతు ఎందుకు మరి పుట్టాడో, ఎందుకు ఆ రైతు ముందుకు వెళ్ళకపోతున్నాడు అంటే కారణం ఏంటంటే రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం. ఇది ప్రధానమైన విషయం. దానివల్ల చాలామంది రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కౌలు రైతులకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితులు ఆ కేంద్ర రాష్ట్రపతి అనేక మంది ప్రధానులు, అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రైతుల కోసం అనేక సంస్కరణలు తీసుకొని వస్తున్నారు తప్పితే కానీ ఎక్కడ కూడా రైతు అనేటువంటి వాడు అప్పుల పాలైపోయి ఆఖరికి మా రమణ గారు అనేటువంటి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు రైతు వచ్చాడంటే వ్యవసాయం దండగాని పరిస్థితికి తీసుకొచ్చారు. కావున మంచి కార్యక్రమం ఈ యొక్క అగ్రికల్చర్ స్టేషన్లో పెట్టడం మా రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మనవి ఏంటంటే ఇక్కడ సైంటిస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు